నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అంటే న్యాచురల్గా చేసిండు, సూపర్. శ్రీకాకుళం మ్యాచ్లో చేసిండు, సినిమా సూపర్ సెట్ అయింది. శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు సినిమా చూసుకుంటే మాత్రం. కొత్త డిఫరెంట్ పక్కా చూడొచ్చు, కొత్త నాగ చైతన్య కంపల్సరీ చూడొచ్చు భయ. సూపర్ హిట్ సినిమా, 300 నుంచి 500 కోట్లు బడ్జెట్, కలెక్షన్స్ పక్కా భయ. బాక్స్ ఆఫీస్ పలిగిపోతుంది ఇక. సినిమా మాత్రం వెంకీ మామ సినిమా తర్వాత అల్లుందే రికార్డ్ బద్దలు పక్కా. ఈ నెలలో మాత్రం సినిమా సూపర్. సినిమా నాగ చైతన్య గారి సినిమా సూపర్. చంద్రు గారు బాగా తీసారు సినిమా మాత్రం పక్కా భయ. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చింపేసింది మొత్తము, నాగ చైతన్య గారు కూడా మొత్తం చింపి పడేసాడు. సినిమా మాత్రం సూపర్. 10కు 10 మేడం. సినిమాని ఉన్నట్టు తీశారు. బట్ ఏంటో ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్ గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటో రియల్ పాయింట్స్ అనేది యాడ్ చేశారు కదా, వాళ్ళు జైలుకి వెళ్ళడం, శ్రీకాకుళం 22 మంది బ్యాచ్ దానికోసం. బట్ అవి కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ బాగుంది సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ అండ్ బీజియం ఇరగదీసి అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే మాత్రం కంబ్యాక్ ఇచ్చారు, నిజంగా కంబ్యాక్ ఇచ్చారు. లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఒక 1 అవర్ జైల్లోనే ఉంది. బట్ ఆ జైల్లోనూ కూడా మనకి అటు లవ్ స్టోరీని ఇటు ఎమోషన్ సీన్స్ని బాగా పండించారు. బట్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటతడి పెట్టించుకుంటాను అనమాట. అంత ఎమోషన్ సీన్, ఒక సీన్ ఉంటుంది జైలు నుంచి రిలీజ్ చేసే సీను. బట్ అదొకటి సాయి పల్లవి గారి డ్యాన్సులు అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ. బట్ ఎటు వచ్చే చెప్పుకోవాల్సింది నాగ చైతన్య గారు యాక్టింగ్ అని ఇరగదీసేశారు. నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా కూడా అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సముద్ర సీన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ అయితే ఇంకో దేవరా అనుకోవచ్చు, అంత అయిపోయి. హైలైట్ పార్ట్స్ అంటే బీజిఎం, ఎమోషన్ సీన్స్ చాలా బాగుంది. ఇది మంచి హిట్ అయింది, చూడొచ్చు మీరు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి, నేను సింగిల్ చెంత కానీ నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం ఈ మూవీ వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉంటారు. సినిమా చాలా హైలైట్, బాగా తీశారు డైరెక్టర్ గారు చందు మొందేటి గారు. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను చాలాసార్లు మెగా అభిమానిగా చెప్తుంటే అందరూ నేను కాదనుకున్నారు. నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమాని. ఈ సినిమా నాగ చైతన్య గారు అబ్బాయి చైతన్య గారు అని కాకుండా చైతన్య గారు నాన్నగారు నాగార్జున అని చెప్పుకునేలాగా యాక్టింగ్ చేశారు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ లేదు. రేటింగ్ 100% హిట్. నాగ చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు ఆయన కథ. సినిమా ఏమీ లేదు. ఒక రిలేషన్స్కి అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సో ఆ పెయిన్ అనేది అందరికీ కనెక్ట్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అయితే వచ్చిందనమాట తండేలు మూవీ. సో అక్కినేని ఫ్యాన్సే కాదు, ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. ఒక ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట తండేలు మూవీ. లేదన్నా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీను కనెక్ట్ అవుతారు. లవ్ స్టోరీ అన్న, మెయిన్ లవ్ స్టోరీ, ఎమోషన్స్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో స్టోరీ అంతా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి తండేలు మూవీ. సినిమా ఒక న్యాచురల్ స్టోరీని బాగా ప్రజెంట్ చేశాడు చందు మొండేటి. నాగ చైతన్య కెరీర్లో అయితే బెస్ట్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది, దేవి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా జనానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక 2-3 డేస్ పోతే కానీ చెప్పలేను. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అయితే వెరీ గుడ్ ప్రజెంటేషన్. నాగ చైతన్య కెరీర్లో కావచ్చు, గీతా ఆర్ట్స్లో కావచ్చు, మళ్ళీ తర్వాత హై బడ్జెట్ గీతా స్టాండర్డ్ తగ్గట్టుగానే ఉంది సినిమా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అల్లు అరవింద్ గారు నిన్నటి వరకు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నిజం అనిపించినాయి నాకు. ఒక్క పాట, అన్ని పాటలు బాగున్నాయి, ప్రతి పాట బాగుంది. హైలెస్సా సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే బుజ్జి తల్లి పాట కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా పెట్రియాటిజం మీద సాంగ్ కూడా జైలు, ఆ సాంగ్ కూడా జనాలకు బాగా గుచ్చుకుంటుంది. బాగా ఓవరాల్ రేటింగ్ 3.5 ఇస్తాను. 3.5. 2 గంటలకు సినిమా చూస్తాను. అంతా చూసిన తర్వాత కూడా తగ్గదన్నా, మత్తు తగ్గదన్నా, సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్నా. సినిమాలో ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. హీరోయిన్ కాదన్నా, వేరే లెవెల్ అన్న, దేవత అన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న సాయి పల్లవి. థ్యాంక్ యూ అన్న. సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్య తెలుగు ఇండస్ట్రీలో బతకలేడు, తెలుగు ఇండస్ట్రీలో ఉండలేడు. ఎందుకు వస్తాడు, ఎందుకు సినిమా తీస్తాడు అనే వాళ్ళకైతే చెంప మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది భయ్య. సినిమా నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా భయ్య, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 300 కోట్లు పక్కా భయ్య.
రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ బాయ్, ఎండి మస్తాన్ బాయ్ రివ్యూ స్టార్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి భయ్యా, ఈ సినిమా సూపర్ హిట్. రాకపోతే దీని తర్వాత రివ్యూ చెప్పను భయ్యా, నేను ప్రసాదం ఎక్స్ట్రా కనిపించాను ఇక, నిజంగా చెప్తున్నా. ఓవరాల్ రేటింగ్ 5కి 4.9 ఇస్తా. 1 పాయింట్ ఎందుకు తగ్గిందంటే కొంచెం ఇంకా స్టోరీ ఉంటే బాగుండు అనిపించింది. రియల్ కన్నీటి గాథ, ఆ కన్నీళ్ళు వచ్చేస్తే భయ్యా, నిజంగా చెప్తున్నా, తెలుగు లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్యా సాయి పల్లవి గారు. కొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. లైక్ మ్యారేజ్ సీన్ కూడా చూపించాల్సింది. ఓకే, లైక్ 8 రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది, అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. తగ్గట్టుగానే చూపించారా? అవును, అంత బాగుంది. ఓకే, అట్లేమి లేదు, బాగుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతోనే, మా కొడుకులు, మా తమ్ముడు దడ. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడ ఏం వర్క్ లేదు, మా కొడుకు డాక్టర్ గమని ఇంట్లో ఉంటా, సన్న ఏం వర్క్ చేసేళ్ళు. అంటే పల్లికారులు అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, అవన్నీ కరెక్ట్ గానే చూపించారు. అవును, అంత కరెక్ట్ గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని, ఇది నచ్చింది నాకు నిజంగానమ్మా, అంత బాగుందిలే. అట్లే ఆయన క్యారెక్టర్ వేరు కదా అట్లా అని, ఎందుకంటే ఆయన మన మధ్య మధ్యలో వచ్చి డైలాగులు పంచులు వేయడము, నాకైతే అతని క్యారెక్టర్ బాగా నవ్వొచ్చింది, చాలా బాగున్నది. ఇక నా చైతన్య అయితే మొత్తం అందులో ఒదిగిపోయాడు క్యారెక్టర్లా, ఆ గడ్డం పెంచుకొని అదంతా హెయిర్ క్యారెక్టర్ ఒదిగిపోయాడు. సాయి పల్లవి అయితే డాన్స్ అసలు సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగున్నది సినిమా. మ్యూజిక్ అయితే డిఎస్పి మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు, గుజితల్లి పాటకు ఇంకా మిగతా పాటలకు కూడా. బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ బాగుంది అన్న, అన్ని బాగానే ఉన్నాయి. రేటింగ్ నేను 5కి 3 ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది. నాకు బుజ్జితల్లి పాటను ఈ శివుడి మీద పాట ఉంది కదా మేడం, ఆ పాట నచ్చింది. కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది, ఎందుకంటే సాయి పల్లవి నా చైతన్య అది లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ సినిమానే కదా, చాలా బాగుంది. పాకిస్తాన్ జైల్లో సీన్స్ చాలా బాగున్నాయి, ఎందుకంటే మనము అక్కడ సీన్లు అంటే మన అక్కడ పాకిస్తాన్కు మనకు తెలియదు కదా, మనకి రియల్గా చూపెట్టిండు అన్నట్టు, ఓహో అక్కడ ఇలా ఉంటుంది అయింది అనేది అట్లా చూపెట్టిండు. చాలా అంటే చాలా చిందు మొండటి మంచిగా చూపించిండు సినిమా, చాలా బాగా చూసిండు. మెయిన్ కాన్సెప్ట్ ఏమన్నా లవ్ స్టోరీ కదా, లవ్ స్టోరీ ఏంది అది రియల్ స్టోరీ కదా. మేడం నేను 3 ఇస్తాను మేడం. అన్న ఏం చెప్పమంటావు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. లవ్ స్టోరీ కమ్ రియల్ లైఫ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఆ లవ్ ఎమోషన్ సీన్స్ అయితే అందరు కనెక్ట్ అవుతారు అనమాట. చాలా చాలా ఏడుస్తారు కూడా అనమాట. థియేటర్లో ఏడవని వాళ్ళు అంటూ ఉండరు, అంత బాగుందనమాట స్టోరీ. ఒక విలేజ్ కోసం ఒక తండేలు ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఆ జైల్లో ఉండే సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ నాగ చైతన్య గారు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఖచ్చితంగా 100 కోట్లు కాదు 200 కోట్లు కొడుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయన్నమాట, అంతా బాగున్నాయి. ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయి, అట్లాగే లవ్ స్టోరీ సీన్స్ ఉన్నాయి, అలాగే దేశం గురించి కూడా సీన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. సో ఆ లుక్ కానీ, ఆ స్లాంగ్ కానీ చాలా బాగుంది. నాగ చైతన్య గారికి అయితే పెర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ ఉంటుందన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారనమాట. మెయిన్ సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, దానికి తోడు డిఎస్పి గారి మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, తండేల్ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. సో నా రేటింగ్ అయితే 5కి 4.5. సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు, అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పూట కోసం ఎంత కష్టపడ్డారు సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతేలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ ఏడ్ చేశారన్న, ఏడిపించేసింది సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. వాళ్ళు అసలు కళ్ళన్నీ లాగా ఉన్నాయి అసలు ఎట్లా ఇది అంటే. నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకు హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ ఏందన్న, ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించారు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీస్ అన్న, ఇలాంటి తండే లవ్ స్టోరీ మాత్రం చూడలే, బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు. చిన్న నుంచి పెద్దలు తండ్రులు అంటే ఎవరు, మత్స్యకారులు అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి, సూపర్. ఓవరాల్ రేటింగ్ 5కి 5.